హాయ్ దర్శి, ఎలా అన్న ఉన్నారు? నమస్తే అన్న, బాగున్నా అన్న. మీరు బాగున్నారా? బాగున్నా. ఏంటి ప్రేమ అంటే? ప్రేమ అంటే ఒక మంచి రామ్ కామ్ డ్రామా. ఒక యంగ్ కపుల్ మధ్యలో ఉండే లైఫ్, వాళ్ళ ప్రేమ, వాళ్ళ సాధక బాధకాలు, వాళ్ళకుండే ఛాలెంజెస్, అలాగే వాళ్ళ తల్లిదండ్రులతో ఉండే వాళ్ళకి మ్యూచువల్ అండర్స్టాండింగ్స్, అలాగే వీటన్ని మధ్యలో ఒక అద్భుతమైన సుమక్క. ఆ డ్రామా కొంచెం ఇదంతా నడుస్తుంది అనమాట. సో యాక్చువల్లీ చూడాలి అంటే ప్రేమ అంటే చాలా సింపుల్గా ఉంటుంది, కానీ ప్రేమ చాలా లోతుగా ఉంటుంది. ఓ యా, అది ఇక మీకు చెప్పేది ఉంది. చాలా అంటే అది ఒక లోతైన సబ్జెక్ట్ అన్న. చాలా ఎక్కువ సార్లు ప్రస్తావించిన, ఎన్నో కథలు రాసి, ఎన్నో కథలు తీసి, దాదాపుగా ఒక 85 ఏళ్ళ సినీ చరిత్ర ఉన్న తెలుగు సినిమాలో దాదాపు 80 ఏళ్ళు మనం ఏ కథలు చెప్తూ ఉంటాం, ఇంకా చెప్తున్నాం, ఇంకా మీద చెప్తూ ఉంటాం. కానీ ప్రేమ అంటే ఈ సందర్భానికి, ఇప్పుడున్న ఆలోచన విధానాలకి, ఇప్పుడుండే కొత్త కొత్త ట్రెండ్స్కి, మనం ఉండే మాట్లాడుకునేవన్నిటికీ ఐ థింక్ దగ్గరగా రిలేటబుల్గా ఉండడానికి ప్రయత్నం చేశాము. మా నవనీత్ అలాంటి కథ రాసుకొచ్చాడు. సో ఇట్స్ వెరీ హ్యాపీ అని కథ విన్నప్పుడు. అట్లాగే అండ్ ఫార్చ్యూన్ ఆఫ్ వర్కింగ్ విత్ ఆనంది, సుమక్క, అఫ్కోర్స్ కిషోర్ అన్న లేకుండా నేను సినిమాలు చాలా తక్కువ చేసిన. సో ఇట్లా చాలా మంచి యాక్టర్స్ తోటి అండ్ అమేజింగ్ టెక్నీషియన్స్. యాక్చువల్లీ ఇప్పుడున్న యూత్కి ప్రేమ అంటే ఓన్లీ రీల్స్, సోషల్ మీడియా అయిపోయింది. నిజంగా ప్రేమ అంతగా ఉందంటారా? అంటే 2 రకాల మనస్తత్వాలు అయితే నమ్ముతున్నాం అన్న. అంటే ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కపుల్ క్రియేటర్స్ అని ఉంటారు. వాళ్ళ పెళ్లి జీవితంలో నడిచి అన్ని రీల్స్ పెడతారు వాళ్ళు. అట్లాంటి వాళ్ళు ఉన్నారు. ఇంకొంతమంది కపుల్స్ నిజంగా అంటే వాళ్ళు బయటికి మాత్రం నవ్వుతారు, కానీ లోపల మాత్రం ఎంత కోలగా ఉంటుందో మనం, అది వాళ్ళ ఇండివిజువల్ వాళ్ళ జీవితాలలోకి ఎత్తేది తెలుస్తుంది. ఇంకో మనస్తత్వం ఉంటుంది, బయట అసలు వాళ్ళు ఏం చెప్పుకోరు, కానీ లోపల చాలా హ్యాపీగా ఉంటారు అనమాట. అంటే వాళ్ళకి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మన పేరెంట్స్ లాగా, ఇప్పుడు వాళ్ళు ఏమైనా చెప్పుకున్నారు ఎప్పుడైనా ఈ రోజున వచ్చి, మాది ఎంత ఆదర్శ వివాహం మీకు ఏమైనా చెప్పిర్రా? వాళ్ళు మంచిగా ఉన్నారు, బాగున్నారు, హ్యాపీగా ఉన్నారు, మంచిగా ఉన్నారు. వాళ్ళు ఎప్పుడు అట్లాంటివి ప్రమోట్ చేశారు. అండ్ ప్రేమ నిజంగా ఉంది అంటే అది యాక్చువల్ చెప్పడం ఒక విధంగా కష్టమే అన్న. బట్ అది అనేది ప్రతి ఒక్కరూ వాళ్ళకు వాళ్ళు ఎప్పుడు ఆ ఆత్మ పరిశీలన చేసుకోవాలనేది నేను నమ్ముతా. అది అందరిలో ఉండాలి. అంటే కేవలం ప్రేమ అనేది కేవలం కపుల్స్కో, ఫ్యామిలీస్ కానీ కాదు, కానీ ఇప్పుడు యాజ్ అ ఫ్రెండ్స్ నేను కూడా రిలేషన్షిప్స్ని మనం మెయింటైన్ చేయాలి. ప్రతిదీ రిలేషన్షిప్ అనేది వర్క్ అన్న, జాబ్ అది. అది అందరూ మీరు ఇందాక అన్నట్టు రెస్పెక్ట్ అనేది ఇవ్వాలి, తీసుకోవాలి. సో అది ఎప్పుడు కొన్నిసార్లు మనం ఫెయిల్ అవుతుంటాం, కొన్నిసార్లు మనం ఏమంటారు చేసుకోగలుగుతాం, చేయలేము. బట్ అల్టిమేట్గా నేను ఒక బుక్ చదివినా చాలా ఆ బుక్లో ఒకటి ఏంటంటే, ఇండియాలోనంట ఇన్సూరెన్స్ రేట్లు ఇన్సూరెన్స్ ఎందుకు తక్కువ తీసుకుంటారంటే అది జనాలు ఏదో ఒక బంధువు ఉంటాడులే, అవసరమైన వాడు డబ్బులు ఇస్తాడులే అనుకుంటాడంట. సో ఇండియా రన్స్ నాట్ బికాస్ ఆఫ్ ది ఇన్సూరెన్స్. వాడు తీసుకోవడానికి కాదు, ఎందుకు ఉన్నాడు కదా, బామ్మర్ది గడిస్తాడో, వాడు తమ్ముడు ఇస్తాడో, అన్నిస్తాడో, మన కమ్యూనిటీ, మనం ఉండే ప్రదేశం, మనం చేసుకున్న ఫ్రెండ్స్. సో ఇది కూడా ప్రేమ అంటేనే. రియల్ లైఫ్లో లవ్ అంటే ఎలా ఉంటుంది? ఈ సినిమాల్లో పర్టికులర్గా ఆ క్యారెక్టర్ ఎలా ఉంటుంది? దాన్ని చాలా దగ్గరగా, అద్దం పట్టినంత దగ్గరగా ట్రై చేసినాము. చాలా మీరు చూస్తే మీరు ఇంకా చెప్పగలరు. ఎందుకంటే ఇవాళ రేపు కెరీర్ ఓరియంటెడ్గా ఉండే యూత్ లేట్గా పెళ్ళిళ్ళు చేసుకోవడాలు, వాళ్ళకి నచ్చినప్పుడే పెళ్ళిళ్ళు చేసుకోవడాలు, ఇంట్లో ఆడవాళ్ళని ఫోర్స్ చేసినప్పుడు నేను పెళ్లి చేసుకొని పోయి వాళ్ళు ఎప్పుడు నచ్చినప్పుడు చేసుకోవడం, ఇట్లాంటి కపుల్స్ దగ్గరగా ఉన్నప్పుడు వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు, ఎట్లాంటి ఏం చేస్తున్నారు, ఇవన్నీ చాలా దగ్గరగా రియల్ టైం లవ్లో చేయాలనే అదే ఉద్దేశంతో చేసినాం అనమాట. సో అది అప్రోచ్. 21st మీరు చూస్తే ఇంకా చెప్తారేమో అని, మీ కాల్ వస్తే ఎత్తి వింటా, మీరు ఏం చెప్తారు ఫీడ్బ్యాక్? డెఫినెట్గా చెప్తాను. రియల్ లైఫ్లో ప్రేమ ఎప్పుడన్నా టేస్ట్ చేశారా? నేను ప్రేమించే పెళ్లి చేసుకున్నాను. అండ్ దాదాపు నేను రిచాన్ కలిసి 14 ఏళ్ళు అయిపోయింది. సో 14 ఏళ్ళలో ప్రేమ చాలా వివిధంగా ఇట్లా వేరియడ్గా ఎవాల్వ్ అయింది. సో డెఫినెట్లీ లవ్ ఈజ్ అ గ్రేట్ థింగ్ అన్న. అండ్ అది ఐ డిస్కవర్డ్ విత్ రిచా, నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. అండ్ షీఈస్ అ గ్రేట్ పార్ట్నర్. మాది బాగా చేశాడు అంటే ఇట్ ఈస్ ఆల్సో బికాజ్ ఐ హవ్ ఎక్స్పీరియన్స్డ్ గ్రేట్ లవ్ ఫ్రమ్ మై వైఫ్, మై లవ్. వెరీ గుడ్, నైస్. రియల్ లైఫ్కి అంటే మీరు అబ్జర్వ్ చేసిన ఈ క్యారెక్టర్ వైజ్గా
మీరు అబ్జర్వ్ చేసిన డిఫరెన్స్ ఏముంది ఇందులో? అంటే స్పెషలైజేషన్ ఏంటి? నీ క్యారెక్టర్ స్పెషలైజేషన్ ఏంటి? ఎందుకు ఆడియన్స్ చూడాలి నిన్ను? ఇప్పుడు ఏమవుతుందంటే అన్న, అప్పటిదాకా పెళ్లి కాకముందు అందరం సేఫ్ ఉంటా ఫీలింగ్ ఉంటుందన్న. ఇంట్లో ఏం చేసినా మనమే కింగ్. ఏమైనా ఉంటే ఆ అమ్మ చూసుకుంటారులే, నాన్న చూసుకుంటారు. ఒక్కసారి పెళ్ళైన తర్వాత వేరే కాపురం పెడితే వస్తే భయ కష్టాలు. అంటే ఇక అన్నీ మనమే చూసుకోవాలి. అంటే ఇల్లు ఏడు ఉండాలి, ఇట్లాంటిది మళ్ళా. అంటే అప్పటిదాకా ఏమవుతుందంటే యూ కమ్ ఫ్రమ్ అ వెరీ నైస్ కంఫర్ట్ జోన్ నుంచి ఒక్కసారి ఒక కుంపట్లో పడేట్టు ఉంటుంది వ్యవహారం. ఎక్కడో సునామీ వచ్చే దగ్గరలో ఉంటుందా అన్నట్టు దాంట్లో పడేస్తారు పోయి. సో ఆ అమ్మాయి మనకు అన్నీ తెలిసినట్టే ఉంటుంది, కానీ కలిసి బతికినప్పుడు చాలా ఇద్దరు వ్యక్తులు కలిసి, అంటే ఇద్దరు బాయ్స్ సడన్గా రూమ్మేట్స్ అయిన వాళ్ళతో కూడా ఇబ్బందులు ఉంటాయి. ఎందుకంటే నాకు రూమ్మేట్స్ ఉన్న సందర్భాలనే. సో ఇంత ఫ్రిక్షన్ ఎస్పెషలీ వైఫ్ అండ్ హస్బెండ్లో ఉన్నప్పుడు ఎట్లాంటివి ఉంటాయి అనేది చూసి చేయడము, అవన్నీ దీంట్లో చెప్పదలుచుకున్నాము, చెప్పినాం అనేది. దట్ ఇస్ వాట్ వి బాట్ ఇట్. ఐ థింక్ అ లాట్ ఆఫ్ పీపుల్ విల్ ఫీల్ రిలేటబుల్ టు దిస్. సడన్గా సుమని సినిమాలో క్యారెక్టర్కి ఎలా తీసుకొచ్చారు? మీకు ఆ క్యారెక్టర్కి ఉన్న రిలేషన్ ఏంటి? సుమ గారిని నేను యాంకర్ కంటే కూడా, నేను కాదు నవనీత్ గారు కూడా, అట్లాగే మా ప్రొడక్షన్ అందరూ, జాన్వి గారు కూడా ఎస్పెషల్లీ వి థాట్ షీఈ్ అ గ్రేట్ పర్ఫార్మర్. ఆర్టిస్ట్గానే లైఫ్ స్టార్ట్ చేశారు, కానీ కాలాతీతంగా వాళ్ళు కూడా కాలానుగుణంగా వాళ్ళు కూడా షీఈ్ బికమ్ ద లెజెండరీ యాంకర్ దట్ షీ ఈజ్. అండ్ ఈ కథ తనకి చెప్పినప్పుడు లైక్ ఓ చాలా ఇంట్రెస్టింగ్ ఉంది కథ, చాలా మంచి ఫన్నీ ఉంది, ఇట్ ఈస్ మెనీ థింగ్స్, ఇట్స్ మంచి డ్రామా ఉంది. మా రిలేషన్షిప్ అనేది నేను కొంచెం గోప్యంగానే ఉంచుతాను, ఎందుకంటే 21st మళ్ళీ నేను చెప్తే అది పోతుంది. బట్ ఒకటి ఏంటంటే నేను చాలా గట్టిగా చెప్పగలను ఏంటంటే దట్ షీ హస్ ప్లేడ్ అన్ అమేజింగ్ అండ్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఇన్ దిస్ ఫిల్మ్. ఎవ్రీ ఇంట్లో ఒక అక్కో చెల్లో వదినో మరదలో ఎవరో ఒకళ్ళు మన ఒక కమాండ్ చేసే ఒక ఇదిలో ఉంటారు. అదే పొజిషన్లో ఉన్న క్యారెక్టర్ ఎలా ఉంటుంది అనేది మీరు స్క్రీన్ మీద చూపిద్దరు, కానీ అది ఓకే. థ్యాంక్ యూ. అదే అబ్బా, నేను చెప్పకుండా నేను చాలా అర్థం చేసుకున్నారు మీరు. థ్యాంక్ యూ. అదే అంటే సడన్గా మీకు ఈ డైరెక్టర్ కథ చెప్పినప్పుడు మీకు ఎలా ఓన్ చేసుకున్నారు మీరు? అంటే నేను కామెడీ చేస్తాను, నేను ఆ ఓరియంటెడ్ సబ్జెక్ట్లో ఎక్కువ చేస్తున్నాను కదా, ఈ సీరియస్ లవ్ అనేది యాక్సెప్ట్ చేస్తారా లేదా? అసలు ఫస్ట్ మీకు డైరెక్టర్ చెప్పినప్పుడు మీకు ఏమనిపించింది? ఒక విభిన్నమైన కథ, నేను ఇప్పటిదాకా చేయని కథ. మ్యారేజ్ డ్రామా చేశానంటే డార్లింగ్ చేశాను నేను, కానీ దీనికి అసలు ఏ సంబంధం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ చెప్పినప్పుడు నాకు బాగా నచ్చింది అన్న కథ. అరే ఇట్లాంటి కథ నేను వస్తే నేను చూస్తా అనుకునే ఆడియన్స్ మెంటాలిటీ నుంచి ఆర్టిస్ట్గా నేను చేయగలను అనే మెంటాలిటీలోకి ఇమీడియట్గా వచ్చా. పెద్ద కన్విన్స్ చేయాల్సిన అవసరం పడలేదు నాకు, బికాజ్ నాకు నచ్చింది. నాకు జనరల్గా చాలా తక్కువ స్టోరీలు నచ్చుతాయి, కానీ నచ్చితే ఎంబటే చేసేయాలనిపిస్తుంది. సో అట్లా 2023లో నాకు ఈ కథ చెప్పినప్పుడు ఐ వాజ్ వెరీ ఎక్సైటెడ్. అండ్ చాలా యూనిక్ పాయింట్స్ ఉన్నాయి నేను ఇప్పటిదాకా చేయను అని నాకు అనిపించింది. ప్రేమ కథలు లేవా అంటే చాలా ఉన్నాయన్న, కానీ దానికి అదే యూనిక్. కొన్నిసార్లు టచ్ అవుతుంటాయి అక్కడిక్కడ, కానీ మనం ఏం చేయలేము. బట్ నేను ఇప్పుడు దాకా ఒక ఆనంది లాంటి ఒక మంచి యాక్టర్ తోటి, సుమక్క లాంటి ఒక వెరీ ఇంట్రెస్టింగ్ పర్సనాలిటీ యాక్టర్, యాంకర్, మెనీ థింగ్స్ చేయలేదని నాకు అనిపించింది. ఐ థాట్ ఐ షుడ్ జంప్ ఆన్ టు ఇట్ అండ్ ఐ డూ ఇట్. అండ్ ఆల్సో మై ప్రొడ్యూసర్స్ జాన్వి అండ్ ఏషియన్ సినిమా మీకు తెలియదు. సో ఇవన్నీ ఈ ఆస్పెక్ట్స్ నన్ను బాగా చేస్తాయి. ఏది కంఫర్ట్ జోన్ ఉంటుంది? లవ్ బ్రేక్ సీన్స్ కంఫర్ట్ జోన్ ఉంటుందా? లవ్ సీన్స్ కంఫర్ట్ జోన్ ఉంటుందా? ఈ లవ్ మధ్యలో కామెడీ చేయమంటారు చూడన్న, అక్కడ చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకు అంటే ఎవ్రీడే లైఫ్లోంచి నవ్వుకునే సందర్భాలు ఎన్ని ఉంటాయి, వాటన్నిటిని నిజంగా రియల్ టైంలో చేయడం అనేది చాలా కష్టం అన్న. బట్ లవ్ బ్రేకప్, లవ్ సీన్స్ అనేవి డెఫినెట్లీ చేసేదాన్ని బట్టి మనము ఒక్కొక్కరి, అంటే కొన్నిసార్లు ఏంటంటే ఎవ్రీథింగ్ ఈజ్ ప్రిపేర్డ్ బై ద డైరెక్టర్, రైటర్, వాళ్ళు చేస్తారు కాబట్టి మనము చేయడం చాలా ఈజీగా ఉంటుంది. ప్రతిదీ టఫే అన్న, దీని అన్నిటిలో కామెడీ చేయడం అనేది ఇంకాస్త ఎక్కువ టఫ్ అని నేను నమ్ముతాను. అంటే లవ్ సినిమా అనేసరికి అంటే ఇలాంటి సీన్స్కి మ్యూజిక్ ఎంత ఇంపార్టెంటో పాటలు కూడా అంత ఇంపార్టెంట్. అఫ్కోర్స్ ఈ మ్యూజిక్ గురించి లియోన్ జేమ్స్ నేను ఫస్ట్ డిస్కవర్ చేసిన, అంటే ఇంతకుముందు ఎప్పుడో విన్నా, కానీ మొన్న డ్రాగన్ అనే సినిమాలో అతను చేసిన మ్యూజిక్ నాకు అసలు ఐ వాజ్ లైక్ వావ్. అసలు వరితునే అనే ఒక పాట చేసిన తమిళ, అసలు నేను విని పిచ్చోనే, నేను ఎవడరా వీడు ఇంత బాగా కొట్టిండని. అండ్ దెన్ అప్పుడు నేను
దానికంటే ముందే లియాన్ జేమ్స్ తీసుకుంటారు మనమని ఉండే. ఐ వాస్ లైక్ వెరీ హ్యాపీ. అంటే 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 సినిమా రాకముందే పరిచయం ఉంది. కానీ ఆ సినిమా డ్రాగన్ సినిమా చూడగానే ఇంకెక్కువ తన మీద రెస్పెక్ట్ పెరిగింది. మాకు దోచావే నన్ను స్క్రాచ్ వచ్చింది. అంటే ఫస్ట్ టెంపరరీ స్క్రాచ్. సో అది ట్యూన్ వచ్చింది. వావ్! అసలు ఏం కొట్టిండో పాట. అంటే ఆ వాయిలిన్ అంటే ఆ సంగీతం ఇన్స్ట్రుమెంట్ నేను చెప్పలేకపోతున్నా. కానీ ఎవ్రీథింగ్ ఫెల్ట్ సో బ్యూటిఫుల్ అన్న. వినసొంపుగా ఉంది, గోల లేదు, మంచిగా పాట ఉంది. అండ్ దాని ఏమంటే శ్రీమణి చిండు మనోడు చూడండి, ఏయ్ ఏం రాసినావు భయ్ దోచావే నన్న ఎన్ని రోజులైంది అంటే ఇట్లాంటి పదాలు విని కూడా నన్ను దోచుకుందు అంటే అని ఎక్కడి నుంచి వచ్చింది టు దోచావే నన్ను నువ్వు ఇలా ఇట్లాంటివి మళ్ళీ వింటుంటే చాలా మంచిగా అనిపిస్తుంది. ఐ ఫెల్ట్ వెరీ మంచిగా తెలుగు వినపడ్డది. సంగీతం దాన్ని బ్యాలెన్స్ చేసారు వాళ్ళంతా. ఆబీవి అనే ఆ పిల్లగాడు కూడా చాలా బాగా పాడండి. ఐ వాజ్ వెరీ హ్యాపీ. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఆ స్క్రాచ్ వచ్చినప్పుడు దానికి జేడి మాస్టరు ఆయన ఇట్లా మళ్ళా నేను ఈ డాన్స్లు ఇవన్నీ చేయమంటే నాకు ఇంత నాకు డాన్స్ కష్టపడ్డాడు. బట్ బాగా ప్రాక్టీస్ చేయించింది జేడి మాస్టర్ అండ్ ఆల్సో విశ్వ గారు. బాగుండే అన్న. అండ్ ప్రేమ కథలకి ఎస్పెషల్గా మ్యూజిక్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అంటే ఆల్ గ్రేట్ లవ్ స్టోరీ ఫిలిమ్స్ ఉన్నవి అన్న ఆల్సో హ్యాడ్ గ్రేట్ మ్యూజిక్. మనం ఏ ఫిలిం ఎత్తుకున్నా సరే, ఎంత గొప్ప ప్రేమ కథ అయినా సరే, అంటే ఇప్పుడు హాయ్ నానా లాంటి ప్రేమ కథలో కూడా మంచి సంగీతం లేని పండదన్న. సో వీ వర్ వెరీ వెరీ ష్యూర్ దట్ వీ హ్యాడ్ టు హ్యావ్ గ్రేట్ మ్యూజిక్. అండ్ ఇంకో 2 రోజుల్లో మీకు మంచి పాట వినిపిస్తాను ఇంకొకటి పెళ్లి మీద. ఇప్పుడే ప్రొడ్యూస్ చెప్పారు. సో యూ విల్ లవ్ దట్. యూ విల్ లవ్ దట్. కమింగ్ ఫ్రైడే ఇంకో సాంగ్ రిలీజ్ చేస్తామండి. అండ్ టీజర్లో దాని గ్లిమ్స్ ఉండే. ఇట్స్ అ మ్యారేజ్ సాంగ్. చాలా బాగా వచ్చింది. వెయిటింగ్ టు షో యూ. అండ్ వెరీ హ్యాపీ అన్నది ఎంటైర్ మ్యూజిక్ డిపార్ట్మెంట్, కొరియోగ్రఫీ డిపార్ట్మెంట్, లిరిక్స్ రచయితలు శ్రీమణి గారు. ఆఫ్ కోర్స్ వెరీ వెరీ హ్యాపీ విత్ వాట్ ఆర్ దేర్ రిటన్. చాలా బాగుండే అన్న. రియల్ లైఫ్లో, సినిమా లైఫ్లో ఎన్ని సీన్లు నీకు ఓన్ చేసుకోగలిగావు? అంటే ఆల్మోస్ట్ ఏదో ఒకటి జరిగి ఉంటుంది కదా. చాలా ఉంటాయి అన్న. ఐ థింక్ దట్ ఇస్ ద బిగ్గెస్ట్ కంప్లైంట్ ఐ లిసన్ టు ఫ్రమ్ మై వైఫ్. ఇది నువ్వే చేస్తావా ఇంట్లో? నేను చూసిన పెద్ద పీకుడు అనలేక నువ్వు మళ్ళీ ఇక్కడ కూడా చేసినావు ఆ పెద్ద దాంట్లో ఏమున్నదంటే అంటే వాళ్ళు ట్రోల్ చేసే విధానం ఎట్లుంటుంది. సో డెఫినెట్లీ అన్న ఆర్ట్ ఇమిటేట్స్ లైఫ్. అండ్ నేను చాలా రియల్ లైఫ్ సందర్భాల్లో అంటే కోర్టు సినిమా చేసేటప్పుడు ఏంటంటే నేను నా ఫ్రెండ్స్ లాయర్స్ని చూసిన, పాక్సో చట్టాన్ని చూసిన. సో a lot of things నాకు ఇన్స్పిరేషన్ ఫ్రమ్ సొసైటీ అండ్ పీపుల్. సో అండ్ వాటన్నిటినీ ఇందులో చాలా ఇన్స్టాగ్రామ్ ఇవి కూడా ఉన్నాయి దీంట్లో. అంటే ఇన్స్టాగ్రామ్లో ఇవాళ రేపు మీరు ఇందాక అన్నట్టు కపుల్స్ ఎట్లా పెడతారో ఇవన్నీ చేయడం అవన్నీ చేసినాం. ఆల్ దేర్. మీ ఇద్దరి మధ్యన మోర్ డిస్కషన్ ఏం జరిగి ఉంటుంది? అంటే పర్టికులర్గా ఏ సినిమా గురించి అయినా ఏదో ఒక డిస్కషన్ ఉంటుంది ఇంట్లో. పర్టికులర్ లవ్ సినిమా అనేసరికి ఇంకొద్దిగా మోర్ ఇంట్రెస్ట్ ఉంటుంది కదా ఇంట్లో కూడా. బాగా చేసిరా పిచ్చి పిచ్చి చేయకు ఇట్లుంటుంది. ఎందుకంటే నాకు బాగోపోతే ఇంట్లో ఫస్ట్ బాగా తిడతారంటే అదే వాళ్ళ ప్రేమతోటి. ఎందుకురా ఎందుకు ఇవన్నీ ఏం బాగుంది ఎక్స్ప్రెషన్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట ఇంట్లో నాకు. సో అందుకనే కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టి కొని పని చేయాలి. ఏమైనా టిప్స్ తీసుకున్నారా సార్? వాళ్ళు అసలు నా వర్క్లో ఇంటర్ఫియర్ కాదు సార్ అసలు. అంటే నేను అడిగేది పర్టికులర్గా వర్క్ అంటే మిగతా వదిలేసి ఇక్కడ లవ్ మ్యారేజ్ ప్లస్ ఇక్కడ లవ్ సినిమా కదా, దీనికి సంబంధించి ఏమైనా అసలు ఏముండవు సార్. అంటే నో మోర్ డిస్కషన్. తను కూడా ఒక రైటరే. సో తను అంటే షీ ఈజ్ మై గ్రేటెస్ట్ క్రిటిక్ యాక్చువల్లీ. మై గ్రేటెస్ట్ సపోర్టర్ అండ్ మై గ్రేటెస్ట్ క్రిటిక్ ఆల్సో తనే. సో నాకు అంతే అసలు టిప్స్ కాదు, ఇంటర్ఫియరెన్స్ టిప్స్ ఏముండవు సార్. బట్ ఒకసారి పని చేసి చూసిన తర్వాత అంటే టీజర్ కూడా చూసి ఇక్కడ బాగాలేదు, ఇక్కడ బాగుంది, ఇక్కడ మిగతా బాగుంది. సో ఆల్వేస్ ఐ టేక్ దట్ ఫీడ్బ్యాక్. కొన్ని మనం తీసుకుంటాం, కొన్ని మనం చేయలేకపోతాం వేరే కారణాల వల్ల. సో బట్ దట్ ఈస్ ఆల్వేస్ దేర్ సార్. ఇట్స్ నాట్ జస్ట్ మై వైఫ్, ఇట్ ఈస్ ఆల్సో మై ఫ్రెండ్స్, మై పేరెంట్స్, మై సిస్టర్. అబ్బో తను కూడా చాలా ఇట్లా కరాఖండిగా నువ్వు చేయక ఇట్లాంటి ఇంకా ఎందుకు అవసరం లేదు, డబ్బులు కావాలో నేను ఇస్తాను. గుడ్ క్రిటిక్ ఈజ్ గుడ్ ఫ్రెండ్. ఎగ్జాక్ట్లీ చెప్పుకోవాలంటే అఫ్ కోర్స్ కరెక్ట్. సో అందుకని దట్స్ దేర్ అన్న అంతే. అది ఈ డైరెక్టర్కి ఎందుకు మీరు అవకాశం ఇవ్వాలని అనుకున్నారు? నేను ఏ డైరెక్టర్కి అవకాశం ఇవ్వనన్నా, వాళ్ళే నాకు అవకాశం ఇస్తారు. కథ అద్భుతంగా ఉందన్న, నాకు నచ్చింది యాక్చువల్లీ.
నేను చేయడానికి కారణం కూడా అదే. అతను ఫస్టా, సెకండా ఇవన్నీ నాకు అసలు ఇన్‌ఫాక్ట్ జాన్వి అతనికి ఒక మంచి అవకాశం ఇచ్చింది. వాళ్ళిద్దరు కలిసి నాకు ఒక మంచి కథ చెప్పారు. ఐ థాట్ ఐ విల్ కొలాబరేట్ ఆన్ దిస్. అండ్ ఐఎమ్ గ్రేట్‌ఫుల్ దట్ దిస్ బాయ్ కేమ్ అండ్ లైక్ అన్న ఒక కథ ఉంది చెప్తా అని. చాలా అంటే ఇంట్లో స్వీట్ కిడ్ అంటే మనకి ఒక మంచి ఫ్యాన్స్ ఉంటారు కదా, అన్న 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 అట్లాంటి మంచి ఎనర్జీ ఉన్న పిల్లగాడు నవనీత్. అండ్ హిస్ టీమ్ ఎంటైర్ మా విశ్వ కానీ లేకపోతే ఎంత గొప్ప వర్క్ చేసిండు అతను. 8 వసంతాలు లేకపోతే అగ్గామి ఇప్పుడు మా దగ్గర చేస్తున్నారు. సో ప్రౌడ్ ఆఫ్ దిస్ పీపుల్. సింక్ సినిమాస్ మాకు సౌండ్ చేసిన వాళ్ళు, మన నేషనల్ అవార్డు తీసుకున్నారు యానిమల్కి. మా అరవింద్ మా ఆర్ట్ డైరెక్టర్. మీకు ఇంకా పాటల కొత్త మీకు ఫుల్ సాంగ్ చూస్తే తెలుసు మీకు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆ పాటలో ఒక చంద్రుడిని వెనకాలే ఉన్నంత ఫీలింగ్ తెప్పించారు వీళ్ళు అరవింద్ ఇంకా ఈ విషయం కలిసి. ఎంత పిచ్చోళ్ళు అంటే సినిమాకి కొట్టుకు చచ్చారు కానీ అసలు సంపిరు మమ్మల్ని అయితే. కానీ వాట్ అన్ అవుట్పుట్ అంటే అదన్నా దట్ మ్యాడ్నెస్ వీళ్ళందరిలో చూస్తే నాకు కూడా ఎట్లుంటుంది అంటే మనం కూడా బాగా డ్యాన్స్ చేయాలి, మనం పర్ఫామ్ చేయాలి. సో ఏంటంటే ఈ ఎనర్జీని నేను వీళ్ళ మీద నుంచి ఫీడ్ ఆఫ్ అవుతా, నేను వాళ్ళ దగ్గరని తీసుకుంటా. సో వీటన్నిటిని ఎనర్జీ సెట్ చేసినప్పుడు నవనీత్, దాన్ని బాగా ప్రమోట్ చేసి బాజీ అని జాన్వి. అసలు ఈ పాట 2 వర్షన్స్ తీసినాము, ఆ ఫస్ట్ వర్షన్ స్క్రాప్ చేసింది ఆమె. లేదు మనం ఇంకా బాగా చేయాలి, అట్లా కాదు నేను సెట్ అయిపిస్తుంది అతి అని మొత్తం. సో ఆ తెలివి డబ్బులు ఉంటేనే కాదన్న, ఆ విజన్ ఉండడం కూడా ఇంపార్టెంటే. సో ఇది దిస్ ఇస్ ఆల్ హ్యాపెన్ సో బ్యూటిఫుల్లీ. అంటే మీరు చాలా సైలెంట్గా ఇట్లా అన్న వెళ్ళిపోయి మోహన్ రావు గారు కూడా చాలా మా మోహన్ గారు మా ప్రొడ్యూసర్, ఆయన కూడా చాలా ఇట్లా ఎంత బ్యాక్ సపోర్ట్ తెలియకుండానే. సునీల్ గారు మీకు తెలుసు ఆబ్వియస్లీ, ఓరా జల్దీ కరో బోలో వసుకో అంటాడు. సో ఆ మాటలో కూడా ఆయన చెప్పే విధానంలో కూడా ఒక కన్సర్న్ ఉంటుంది. అండ్ ఇఫ్ యూ లుక్ ఎట్ ఇట్, క్యా కర్రా కాఫీ పీతా, అరే కాఫీ లారే సార్కో. సో ఆయనకున్న సో ఆల్ ఆఫ్ దిస్ ఇస్ సో నైస్ టు నో దెమ్ అండ్ టు బిల్డ్ అ రిలేషన్షిప్, ఒక వర్కింగ్ రిలేషన్షిప్ బిల్డ్ చేయడం చాలా మంచిగా అనిపించింది. అండ్ రాఘవేంద్ర మా ఎడిటర్, ఇట్లా అంటే ప్రతి టెక్నీషియన్ గురించి నేను చెప్పొచ్చు. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ అన్న, అమేజింగ్ సెట్ ఆఫ్ అసిస్టెంట్ డైరెక్టర్స్ అండ్ డబ్బింగ్ ఇంజనీర్స్ కానీ వీళ్ళందరూ. ఐఎమ్ సో హ్యాపీ విత్ వాట్ యూ హ్యావ్ డన్. అండ్ ఆ హ్యాపీనెస్, ఆ ప్రేమ మీ అందరికి చేర్చాలి. తప్పకుండా. దాదాపు ఒక 200 అబోవ్ నేరేషన్స్ జరిగాయంటే ఈ కథ గురించి. అది యాక్చువల్లీ మీరు నవనీత్ దొరుకుతాడు, వాడిని పట్టుకొని అడగండి, బోల్డ్ ఇచ్చిన. మేము దాదాపు 1 year డిస్కషన్స్లో ఉండే అన్న. అంటే నరేషన్స్ కాదన్న, కానీ ఏంటంటే మనోడు ఏంటంటే అన్న ఇట్లా చేయాలన్నా, మీరు ఇట్లా ఉండాలన్నా, మీరు చాలా న్యాచురల్గా చేద్దామన్నా, అంటే ఆ రిలేషన్షిప్ ఉండాలి కదా నాకు. అప్పుడే ఐ కెన్ బిల్డ్ హిస్ క్యారెక్టర్. ఎందుకంటే అతని విజన్ నేను పూర్తిగా అర్థం చేసుకోవడానికి కూడా టైం తీసుకున్నాను. సో నరేషన్ కంటే కూడా డిస్కషన్స్ చాలా ఉండే. బట్ డెఫినెట్లీ మనోడు ఈ కథ చాలా మందికి నరేట్ చేశాడు బికాస్ ఆఫ్ హిస్ గివెన్ టైమ్. ఏంటి ఈ కథకి రష్మికకి లింక్ ఏంటి? నో కామెంట్స్ అన్నా. పర్లేదు చెప్పు. రష్మిక అంటే ఈ కథకి రష్మికకి సంబంధం ఏంటంటే, నేను రష్మికని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఏడాదికి చాలా 4 నుంచి 5 సినిమాలు చేయాలనుకునేది కథకి దానికి సంబంధం. అసలు నిజం చెప్పు. రష్మిక ముందు ఈ కథ విన్నదన్న, తను ముందు చేయాల్సింది, తనున్న బిజీకి చేయలేదు. ఇది కావాలి. సో అది నాకంటే ముందు జరిగిన పరిణామం. బట్ షీ వాజ్ ఆల్వేస్ బీన్ డార్లింగ్. షీ సపోర్టెడ్ దిస్ ఫిల్మ్ వెరీ మచ్. అండ్ ఇప్పుడు కూడా డైరెక్టర్ మేడం ఒక పోస్ట్ చేస్తారా అంటే, ఓ యా వై నాట్ అని అంటే బాగుంది, అడగడు కానీ అడిగితే చేస్తుంది. షీ సచ్ అ స్వీట్ పర్సన్ విచ్ షీ ఈస్. ఎనీవేస్ వెరీ హార్డ్ వర్కింగ్, ఇండియాస్ ఫైనెస్ట్ టాలెంట్. తన సపోర్ట్ మాకు ఉండడం ఫీల్స్ వెరీ నైస్. ఫైనల్గా ఈ సినిమా చూసిన తర్వాతకి బయటకు వచ్చే ఆడియన్స్ ఏం ఫీల్ అవుతాడని నీ వర్షన్? హే నైస్, మంచిగా ఉండే, మంచి కాసేపు అందరం హ్యాపీగా ఒక మంచి కథ చూసాం అనేది ఒక దిస్ థింగ్. డిసప్పాయింట్ గారు అనేది చాలా గట్టిగా నమ్ముతున్నాను. అండ్ ఇప్పుడు ఏం చెప్పినా కొంచెం ఎందుకు ఎంత డబ్బా కొట్టాలి అవసరం అన్నట్టు అనిపిస్తుంది కానీ, బట్ ఐ బిలీవ్ దిస్ స్టోరీ వెరీ మచ్ అన్న. అండ్ ఐ వాంట్ దిస్ టు వర్క్ ఫర్ అస్. అండ్
చాలా నైస్ నవ్వుకునే మూమెంట్స్ ఉన్నాయి, చాలా పర్సనల్గా ఫీల్ అయ్యే మూమెంట్స్ ఉన్నాయి, అండ్ బ్యూటిఫుల్ మూమెంట్స్ ఉన్నాయి. అది ఇవాళ రేపు యూత్కి బాగా రిజోనేట్ అవుతున్నాయని అనుకున్నా. పెద్దవాళ్ళు చూసినా కూడా ఆ రోజుల్లో మనం కూడా ఇలాగే ఉండేవాళ్ళం కదా అని అనిపించే మూమెంట్స్ ఉన్నాయి. సో అది కూడా మీరు వదిన వెళ్ళి చూస్తే మీకు కూడా మరి నువ్వు కూడా అట్లాగే అన్నావు ఆ రోజుల్లో అలాంటి మూమెంట్స్ ఏమైనా ఉంటాయో నేను అనుకుంటున్నా. మీరు చూసి నాకు చెప్పాలి. తప్పకుండా చూడగానే ఫస్ట్ కాల్ చేస్తాను 100%. థ్యాంక్ యూ. ఫైనల్గా ప్రేమ అంటే ప్రేమ అంటే కనుక ప్రేమ గురించి ఒకటే వర్డ్ మీరు చెప్పండి, ఏంటి? ప్రేమ ఇస్ హ్యుమానిటీ అన్న, మానవత్వం. ప్రేమ అంటే మానవత్వం. ప్రస్తుతానికి అది చెప్తా, రిలీజ్ అయిన తర్వాత వేరే చెప్తా. రైట్, ఆల్ ది బెస్ట్ దర్శి. అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.